ఇప్పుడు పరిశుద్ధాత్మని పూర్తిగా మనకి ఇచ్చేశాడు. పరిశుద్ధాత్మ మనల్ని వదిలిపెట్టేప్పుడు వెళ్ళిపోడు ఆయన. పరిశుద్ధాత్ముడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్ముడు క్రైస్తవుడు పాపం చేసినప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఓకే, అట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్లయితే ఈ పాటికి కొన్ని వేల సార్లు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మిమ్మల్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దేనికి? కొన్ని వేల సార్లు. వేలు కూడా తక్కువే. పాపం చేయట్లేదు ఎవరు? చెప్పండి, మీరెవరు పాపం చేయట్లేదా? చేస్తున్నాం. ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ఏమంటాడంటే, మీరు విశ్వాసమును అంటే మీరు వాక్యం విని విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా ముద్రింపబడితిరి అంటాడు ఎఫెసీ 1:13. అదే ఎఫెసీ 4:30 ఒక మాట అంటాడు. ఏమంటాడు? చదవండి. అక్కడ ఏమంటాడంటే ఎఫెసీ 4:30 ఎప్పటిదాకా మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారనే విషయాన్ని చెబుతాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు. ఎప్పటి వరకు అంట? మీరు మీ తర్వాతి పాపము వరకు మీరు ఆయన చేత ముద్రింపబడి ఉన్నారు అల్లా. ఏమన్నాడు? విమోచన దినం వరకు మీరు ఆయన చేత ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం ఎప్పుడు? యేసు ప్రభు రాకడ వచ్చి మనం పరలోకం వెళ్తాం కదా, అదే విమోచన దినము. యూ హ్యావ్ బిన్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ అంటిల్ ద డే ఆఫ్ రిడమ్షన్. అంటిల్ నెక్స్ట్ సిన్ కాదు, అంటే మీరు పాపం చెయ్యమని కాదు. ఇది అష్యూరెన్స్. ఇదేంటి అంటే హామీ. ఇది సంచకరువు. పరిశుద్ధాత్మదేవుడు ఎఫెసీ 1:13 ఏమంటాడంటే, మన పరిశుద్ధుల స్వాస్యమునకు పరిశుద్ధాత్ముడు సంచకరువు. ఓకే, పరిశుద్ధాత్మదేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఓకే, ఆయన విడిచిపెట్టి వెళ్ళడు. విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నారు. ఒకసారి పరిశుద్ధాత్మను పొందారా, విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నారు. అయితే మీకు పాపము చెయ్యాలి అని మీకు అనిపించదు. అదేంటంటే మీ శరీరము. ఇప్పుడు చూడండి, అన్యజనులకి లేకపోతే అవిశ్వాసులకి విశ్వాసులకి పాపం విషయంలో ఒక తేడా చెప్పమంటారా? ఏంటి అంటే, అవిశ్వాసులు పాపం చేయటానికి మార్గాన్ని ఎత్తుక్కుంటారు, విశ్వాసులు పాపం నుండి తప్పించుకోవటానికి మార్గాన్ని ఎత్తుక్కుంటారు. హల్లెలూయా. మనం పాపం నుండి ఎలా తప్పించుకోవాలని మార్గాలను ఎత్తుక్కుంటూ ఉంటాం. కొన్నిసార్లు పడిపోవచ్చు. అవిశ్వాసులు పాపం ఎలా చెయ్యాలని మార్గాలను ఎత్తుక్కుంటారు. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. పైగా వాళ్ళు పాపం చేసేటప్పుడు వాళ్ళకి బాధ ఉండదు, ఆనందంగా చేస్తారు. కానీ విశ్వాసులు ఆనందంగా చేయలేరు. కాబట్టి ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు చేత మీరు విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నారు. నాట్ అంటిల్ ద నెక్స్ట్ సిన్, నాట్ అంటిల్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో, బట్ అంటిల్ ద డే ఆఫ్ రిడమ్షన్. విమోచన దినం వరకు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఏం చూపిస్తారంటే, నేను ఈ మెసేజ్ చాలాసార్లు విన్నా. ఏం చెప్తారంటే, పరిశుద్ధాత్ముడు సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్ముడు సంసోనుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతాడు అని చెప్పి కొంతమంది చెబుతుంటే నేను విన్నా. అప్పుడు నాకు తెలియదు, ఆయన నిజంగా విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో అనుకొని నేను అనుకునేవాడిని. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం నేను అనుకునేవాడిని, విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో. అప్పుడు ఇట్లా అడిగేవాడిని దేవుణ్ణి, పరిశుద్ధాత్మదేవా, నువ్వు ఇంకా నన్ను విడిచిపెట్టి అంటే. చూడండి, మనం క్రైస్తవుడు పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని చెబితే వాడు నిజంగా పాపం చేయాల్సిన అవసరంలా క్రైస్తవుడు. ఎందుకు? క్రైస్తవుడు ఎప్పుడు నేనేదో తప్పు చేశానని అనుకుంటూనే ఉంటాడు. పాపం చేసినా చేయకపోయినా, నేను కూడా ఏం చేసినా చేయకపోయినా అనుకుంటాను, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా, విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో. ఓకే, ఒక క్రైస్తవుడికి ఎప్పుడు పాపం గురించే జ్ఞప్తి, పాప జ్ఞప్తి ఇక ఉండదు అని హెబ్రీ పత్రికలో అంటాడు. కానీ పాపం గురించి జ్ఞప్తి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను అడిగా చాలాసార్లు, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు అంటానికి నాకు సూచన కావాలి. ఓకే, ఐ నీడ్ టు ఫీల్ ద గూస్ బూమ్స్. అంటే ఇప్పుడు ఎలాగ చెప్పాలి? ఇప్పుడు మనం ఆరాధనలో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు మనకేంటంటే రోమాలు నిక్కబొడుచుకుంటే అంటారు. ఎంతమందికి అయింది అలా? ఎవరికి అవ్వలేదా? హల్లెలూయా. ఇప్పుడు నేను అది కనుక ఫీల్ అయ్యాను అనుకో, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళనట్టు. ఓకే, నేను అడిగా ఇలా, అందుకని చెప్తున్నా. ఇప్పుడు నేను కనుక అది ఫీల్ అయితే అది నాకు సూచన, పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను విడిచిపెట్టలేదు అంటానికి సూచన. ఒకవేళ అవ్వకపోతే అది సూచన కాదు, అంటే దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పాపం చేయాల్సిన అవసరంలా,
చెప్పే బోధలు, ఇలాంటి బోధలు వింటే నిజంగా నువ్వు రక్షణ కోల్పోయావని నమ్ముతావు. కాబట్టి ఇలా అడిగినప్పుడు దేవుడు ఎంత మంచోడంటే అజ్ఞానంలో అడిగినా కానీ ఆయన సూచన ఇచ్చేవాడు. హల్లెలూయా. అంటే నిన్ను విడిచిపెట్టలేదు. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. ఆయనేమో ఎన్నడూ విడువను ఎడబాయను అంటాడు. మనమేమో విడిచిపోయావా ప్రభు అని చెప్పి మనం అంటూ ఉంటాం. ఎక్కడున్నావు ప్రభు అని మనం అంటూ ఉంటాం. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో అంటుంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి పంపబడ్డాడు మన కోసం, విడిచిపెట్టి వెళ్ళడు ఆయన.